ఎందుకంటే వరదలు పోయినాయి కదా బాగా మొన్న. ఈ అమ్మ దగ్గరకు వచ్చి మంచిగా శాంతి చేసినట్టు ఉంటుంది, మనకు తృప్తి కూడా ఉంటుందని వచ్చినాము. కట్సారవ కాడికి వచ్చినాం బిడ్డ. కట్సారవాకే కనబడతలేదమ్మా మల్లేష్. మంచిగా వర్షాలు ఇచ్చినావు తల్లి, మామూలుగా ప్రపంచాన్ని కాపాడు. ఇంద్రా దండం పెట్టు. దండం పెట్టు దుర్గా. ఆరతికి పోయాలి కదా బిడ్డ. అట్లా మంచిగా వలిగింది, తొట్ట వలిగింది. గంగమ్మ తల్లికి లక్నవరం చెరువు గంగమ్మ తల్లికే జై. అమ్మా నువ్వు ఎక్కువ ఉప్పొంగకమ్మా, మమ్మల్ని కాపాడు, మా ప్రపంచాన్ని కాపాడు తల్లి. పట్టుకో పూరి నీకు వచ్చినాం తల్లి, నా తల్లి గంగవ్వ. గంగమ్మ తల్లికే ఏది పసుపు కేది బిడ్డ, మీరు కూడా పూలు పసుపు కేది దుర్గా ఏ బిడ్డ. గురువు అడిమి అంతా ఆగమవుతుందనే తీసుకొచ్చింది. ఇలా లగ్దారం వచ్చినాము, అమ్మవారికి గంగమ్మకు శాంతి చేద్దామని మంచిగా దండం పెట్టుకున్నాము, పూజ కట్టినాము. ఇక మేడారం బయలుదేరుతాము. ఇక లక్నవరం చెరువు గంగా చూడు ఎట్లా పొంగుతుంది. ఇట్లా నీళ్ళు చూస్తే ఇది కూడా ఓపి చూసావా. సారమ్మ తల్లికే, కౌడిద్య రాజుకే, జంపన్నాకే, లంక చూడుండ్రి ఏది కాలే. సమ్మక్క తల్లి లంక చూడుండ్రి, అడవి చూడుండ్రి, ఆనందంగా ఉంది, భయపడకుండ్రి, అంత మంచిగా ఉంది. అది ఎక్కడనో జరిగింది సుడిగుండము, అమ్మ దగ్గరనైతే ప్రశాంతంగా ఉంది. అడవి బాగుంది, వాటర్ బాగున్నాయి, ఎక్కడ డిస్టర్బ్ లేదు. అమ్మ డిస్టర్బ్ కానియేది చూడుండ్రి, ఆనందపడుండ్రు. అందరు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చిలుకలు కూడా పద్మమ్మని మాట్లాడుతున్నా. ఇక్కడ అక్కడ ఆగమైందంటేనే మనసు నిమ్మలం లేక వచ్చినా అంత బాగుంది, ఎక్కడ ఏమి కాలే. మంచిగా పద్మం కేక్ పూలై పూలి పారిపోడు వారడు ఫుల్ వారం నీకు చాలా ఇష్టం తండ్రి జంపన్న. జంపన్న తండ్రికి లోపలికి తీసుకురావాలంట కావచ్చు.
ఇందిరా అమ్మా తాగు. నా బిడ్డ సరోజన ఇక్కడనే ఉంటుంది మేడారంలో. నా బిడ్డ ఎప్పుడు వచ్చినా నా బిడ్డ ఖరాబ్ ఉంటుంది. నిమ్మలంగా కూర్చొని రాగానే నీళ్ళు ఇస్తుంది. నా బిడ్డ చల్లగా ఉండాలి. నా బిడ్డ ఇంట కలిపితే బియ్యము నా ఇంట కలిపినట్టు నా బిడ్డ దగ్గర కలుపుకున్నాను. తల్లికి గుమ్మడికాయలు కొబ్బరికాయలు తెచ్చిన. మొన్న ఇట్లా వర్షం వచ్చింది కదా నాన్న, ఇక తల్లికి కోపం ఉంటుంది. శాంతి చేస్తే మన అందరికి మంచిదని వచ్చిన బిడ్డ. అమ్మ కొన్ని బియ్యం కలుపుకొని పోదాము. బియ్యం కలుపుతాం బిడ్డ. వా చేయరా సరోజన. బియ్యం కలుపుకొని ఆ గడ్డలు కట్ట తీసుకుపోయి మంచిగా అమ్మకు పూలదండలు గిట్ట తెచ్చిన బిడ్డ. పూలదండలు వేసి కొబ్బరికాయలు కొట్టి అమ్మకు మంచిగా కొబ్బరికాయలు కొడదాం. మంచిగా తల్లిని కోడి పిల్లలు తీసుకున్న ఏది తెచ్చి మొక్కిన తల్లి కింద బిడ్డ ఉంటే చేస్తుంది. ఇప్పుడు ఏడుంది ఎల్లో వస్తుంది. ఇక్కడ దాకా నీళ్ళు ఏం రాలే కదా. ఇక మస్తు భయపడ్డామన్నా ఇక్కడికి వచ్చినాయి నీళ్ళని. ఆ చెట్లు గిట్ల ఎక్కావా? ఆయననే వద్దు నువ్వు. ఆ చెట్లు గిట్ల అవన్నీ కదా కదా. ఇక్కడ కాదు అయితే ఏమర్థం కాలేదు. 3 కిలోమీటర్ల దూరం అసలు ఏర్ల కంచి లేచి చుట్టుకొని పడ్డాయి. 50 లక్షలు 50 కోట్లు అన్నారు కదా. 50 లక్షలు అన్నారు కదా. ఇప్పుడు ఎటు సైడ్ ఇటు మన ఉసిరాల పోడు ఇక తల్లికి ఒకటి ఉండేది అనమాట. ఇటు కాదు అక్కడ మస్తు ఘోరంగా ఉంది. మీరు ఒకసారి చూడండి. పోయినాం. అప్పుడే ఇష్టనే పెట్టినా తల్లి ఇవ్వాలి పెట్టలే. వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇద్దాం కానీ ఇంకొకరు పెట్టియాలి. అలానే పెట్టు ఫస్ట్ తల్లి జరా తెలిసకుండా నేను మాకు తృప్తి అంతే. మొన్న ఈ చెట్లు పడిపోవడు, ఈ గాలి వర్షాలు వచ్చినాయి కదా, అసలు మనశ్శాంతి లేదు. ఆ తల్లి ఎందుకు ఇట్లా కోపమైందో అని ఇక అప్పుడే వద్దాం అనుకున్నాం. వరదలు తగ్గినాయి కాదు, అప్పుడు రానిస్తలేదు కదా. అవును కాలు ముక్క శాంతంగా ఉండు, అందరినీ కాపాడు తల్లి. అందులో నన్ను చూడు, నా సమ్మక్క, నా తల్లి. కోపం చేయకు. చెట్లన్నీ పడిపోయినాయి, ఎందుకు అట్లా పడిపోయినాయి అని అమ్మను మంచిగా శాంతి పరచుకోవాలని శాంతి పూజ చేయడానికి వచ్చిన. అమ్మకు కొంచెం చీర ఒడిబియ్యం తెచ్చిన, గుమ్మడికాయ కొబ్బరికాయలు కొట్టి మంచిగా పూజ కట్టిపోదాం బిడ్డ. అందుకోండి బంగారం ఎక్కిద్దిరా.
అగరబత్తులు చుట్టూ ఎంత సురువులో కాలుతుంది పైలో అలా నేను చెప్పినా కూడా అడిపెట్టాను. బాగా అంటుకుంటుంది మమ్మీ. నూనె వేడైంది. అలా బుర్రా సాంబ్రాణి తీయాలి. ఆ కంచులో పెట్టి చిప్పది అక్క చిప్పలో పెట్టి మమ్మీ అవి పెట్టింది సాంబ్రాణి. ఇక పెట్టారు. అదంతా తీయట్లే. అంత దూరం దగ్గర పెట్టకు. ఆఫీస్లో పెట్టిటే అగ్గిపెట్టి అనుకున్నాను. మమ్మీ అయ్యో నీకే పోయి బిడ్డ. పోయి బిడ్డ. హలో అగ్గిపెట్టేది మా శాంతి శాంతి తల్లి అమ్మా నా సమ్మక్క తల్లి సమ్మక్క తల్లికే సారలమ్మ తల్లికే కౌడిద్ద రాజుకే జంపన్నాకే గోవిందరాజులకే సమ్మక్క గురు విధులకే మా తల్లి సమ్మవ్వ అందరినీ చల్లగుంచు అందులో నన్ను తల్లి అంత ఈ ఆగం పర్సన్ చేయకు తల్లి ఈ అడవిని కాపాడుకో ఆగం ఆగం అయితే తల్లి అది అట్టుకుంది. ఎంత టైం వచ్చింది
జర మేము కట్టే చీరలు ఇమ్మడే ఇప్పకూరు బిడ్డ జర పుణ్యం ఉంటుంది మీకు సాయంత్రం సరే అదే బిడ్డ బాగా చెట్లను విరిగిపోయినాయి అంటే నాకు నిద్రనే పట్టలే ఆగమాగం అనిపించింది బిడ్డ తల్లికి ఎందుకు అంత కోపం వచ్చిందని ఇగో ఒడి బియ్యము అమ్మకు బంగారం కొబ్బరికాయ గుమ్మడికాయ తీసుకొని వచ్చిన బిడ్డ శాంతి చేసుకోతాను మీరు కూడా శాంతి చేయాలి నేను ఒకదాన్ని చేస్తే శాంతి కాదు అందరం చేయాలి ఏడికి ఆడికి పోయి చక్రవారం కూడా పోయినాం అది బాగా పెద్ద కయ్య కూర్చుంది చెట్టు పడ్డా చెట్లు పడ్డాయి ఒకటి ఏళ్ళకి పడిపోయింది అది ఏంటన్నట్టు అది మన ఇళ్ళల్లో పడేది ఉంటే ఇళ్ళని పోయినా అందుకే జర మంచిగా చేయదు పూజలు దగ్గర నుంచి కళ్యాణం చేసినప్పుడు చూడలేదా రెండు కళ్యాణం చేసి జగ్గరవన్నీ తింటది ఆటలు తెస్తావా నా పిల్లలతో వచ్చినప్పుడు ఇక గిట్లా అయింది చెట్లు గిట్లా కూలిపోయినాయి అంటే ఇక నాకు ఉండబుద్ధి కాక కోడి పిల్లలు కోసుకొని బియ్యం పోసిపోతాను వచ్చిన తల్లి ఇక్కడ చల్ల కూర్చు మమ్మల్ని చల్ల కూర్చు రా బిడ్డ దండ కట్టరు దండ కట్టరా కట్టు బిడ్డ కట్టు మంచిగా ఉండు అని తల్లి అందరిని మంచిగా ఉంచు కళ్యాణం మళ్ళీ చేస్తా తల్లి మంచిగా కళ్యాణం మళ్ళీ చేసిపోతా తల్లి నీకు కాలు మొక్కుతా అమ్మవా నా పిల్లల మంచిగా ఉంచు ప్రపంచాన్ని మంచిగా ఉంచు ఇళ్ళని కూడా అందరిని మంచిగా ఉంచు సేవలు చేస్తులను బెల్లం ఎక్కి దుర్గా అర్సం వస్తలేదు ఉన్నది అండి ఉడతాను అమ్మా నా సమ్మవా నీ తల్లి నా సారలవా నా తల్లి సారలవ తల్లికి అంటారు బిడ్డ జై బోలో సమ్మక్క తల్లికి జై బోలో సారలమ్మకి జై బోలో సారలమ్మకి చిలకలది కట్టుకు జై బోలో సమ్మక్కకి సారక్కకి పోయి బిడ్డ చిలకల కూడా పద్మమ్మకి తల్లి కాదు బిడ్డ అది సంపన్ కడలికి అక్కడ ఎక్కువ మనం పోయేటప్పుడు అటు పెడదాం పెట్టకనే పొద్దు ఇప్పుడే బంగారం ఇదివరకు అమ్మ కోప తాపంతో చెట్లని వడగొడుతుంది నా తల్లి నా సారలవ తల్లి నెంబర్ చెప్పు సారలవ తల్లికే అమ్మ శాంతి నుంచి తల్లి శాంతి శాంతి నా సారలవ బియ్యం సమర్పణాయ గుమ్మడికాయ కొబ్బరికాయలు సమర్పణాయ నా తల్లి తల్లికైతే మంచిగా మనశ్శాంతి బంగారు మంచిగా చేసింది మా అమ్మ పూజ
లగ్నారం పోయినాము, కట్టవ కాడ పూజ కట్టినాము, సారవ కాడ గద్దెల కాడ కూడా పూజ కట్టినాము. చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపించింది. నీళ్ళు వచ్చినాయి అన్న వరకు మనకు చూసేదాకా నిమ్మలం లేదు, చాలా ఆగమాగం. కానీ జంపన్న వాగులో కూడా మామూలుగానే పోతున్నాయి. లక్కడవరం చెరువులో కూడా నీళ్ళు బాగానే ఏమి అంత లేవు, మోతాదు. ఇక్కడ చెట్టు గిట్లా కూడా అంటే అయితే ఏం కాలేదట. అక్కడ దూరంగా ఇది బాగా కిలోమీటర్ దూరంగా అడవిలో పడిపోయినాయి. చెరువులో వచ్చి పడిపోయినాము. ఇక్కడైతే అసలు ఇక్కడ నీళ్ళు వాటర్ ఎక్కువ ఏం రాలేదు. అందరం మంచిగా ఉన్నారు. ఒక పిల్ల జిల్లాకి ఎవ్వరికి గింత కూడా హాని కలగని లేదు. తల్లి సత్యంగా తల్లి కూలిపోతుంది అన్న తల్లి. గురుకృష్ణార్థి ఈరోజు మా గురువు మేడారం తీసుకురావడం జరిగింది. మొన్న వెదర్ ప్రాబ్లం వల్ల వాటర్స్ అవి రావడం జరిగింది కదా, ఇక చెట్లు అవి కూడా పడిపోవడం జరిగింది. మా గురువు గారికి మొత్తం మనసు అంతా ఇక్కడనే ఉంది. అదే చెట్లు పడిపోయినాయంటే ఎట్లనో పోయి చూసొద్దాం అన్నట్టు మా గురువు గారికి ఉండే. అయితే ఈరోజు టైం కుదిరింది, అట్లనే టైం తీసుకొని మేము రావడం జరిగింది. మమ్మల్ని తీసుకొని రావడం జరిగింది మా గురువు. గట్టి సార్ల కాడ కానీ పూజలు చేసుకున్నాము. మళ్ళీ లక్కడవరం చెరువు కాడ కూడా తల్లి గంగమ్మకు పూజలు చేసుకొని, మళ్ళీ జంపన్న వాగు కాడ కూడా తండ్రి జంపన్నకు కూడా మంచి పూజలు చేసుకొని, సమ్మక్కకు సార్లవ తల్లికి కూడా పూజలు చేసుకొని శాంతి చేసుకొని విషయం బండారు బలగానికి అందరికీ శనార్థి, మా అమ్మకు శనార్థి. మంచి సంతోషంతో వచ్చినాం మేడారం వాళ్ళైతే. అమ్మకాడ వర్షాలు పడ్డాయి అని అంటారు, చెట్లు ఊలిపోయి అంటారు. 1 కిలోమీటర్ దూరం అయితే అంతా అడవి ఆగమైందట. కానీ అమ్మకాడ మాత్రం ప్రశాంతంగా ఉంది. మా అమ్మ పూజ మంచిగా చేసింది తల్లికి. జై బోలో సమ్మక్క తల్లికి జై. మన బాండారు కులానికి చిన్నల పెద్దలకు అందరికీ శనార్థి. చాలా మంచిది. ఇక్కడ అయితే ఎవరికి ఏం కాలేదు.